ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఫ్రెండ్స్, మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ బిల్డింగ్స్ ప్లస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. ఇది మనకి 6th నాడు ఓపెనింగ్ ఉంది కదండి, అమృత్ భారత్ స్టేషన్ రైల్వే స్టేషన్ స్కీమ్ కింద. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ ఛానల్. సో మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చాను. మనకి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ భాగంగా మనకి డెవలప్మెంట్స్ వర్క్స్ నడుస్తున్నాయి. అంటే స్టేజ్ అరేంజ్మెంట్స్, తర్వాత ప్రోగ్రామ్కి కూర్చోడానికి ప్లేస్కి అన్ని సెట్టింగ్స్ అని జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు కింద. అంటే విఐపీస్ వాళ్ళకి ప్లస్ సోషల్ మీడియా వాళ్ళకి అండ్ ప్రజలు వచ్చిన వాళ్ళకి అందరికీ అరేంజ్మెంట్ చేస్తున్నారు. స్టేజ్ అంతా చూసుకోండి. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రజెంట్ 6th రోజు ఉంది. అందరూ ఆహ్వానితులే, రండి, ఈ ప్రోగ్రాం విజయవంతం చేయండి. అమృత్ భారత్ స్కీమ్ డెవలప్మెంట్లో భాగంగా, రైల్వే స్టేషన్ డెవలప్మెంట్లో భాగంగా మనకి స్టేజ్ అరేంజ్మెంట్ చేస్తున్నాడు. 6th నాడు ఇనాగ్రేషన్ ఉంది మనకి. సో కరీంనగర్ రైల్వే స్టేషన్లో వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇవన్నీ చైర్స్, ఇదంతా స్టేజ్ అరేంజ్మెంట్ జరుగుతుంది. ఇది మనకి స్టేజ్ అనమాట. ఇది ఎంట్రన్స్, ఇటంతా కూర్చోవడం ప్లేస్. కరీంనగర్ రైల్వే స్టేషన్లో భారీ వర్షం కొడుతుంది చూడండి. ఇంకా సౌండ్ వస్తుంది, భయంకరమైన సౌండ్ వస్తుంది. ఫుల్ వర్షం. ఇటు వర్క్ నడుస్తున్నాయి, డెవలప్మెంట్ వర్క్ నడుస్తున్నాయి. స్టేజ్ కొరకు వర్షం మాత్రం బాగోదు. ప్రయాణికులకు విజ్ఞప్తి, మిగతాది మీరు చదువుకోండి. వర్క్స్ అయితే ఇక్కడ ఫాస్ట్ నడుస్తున్నాయి. ఒక వర్షం మాత్రం గట్టిగా కొట్టి వెలిసిపోయింది. ఇప్పుడు ఈ టీ స్టాల్ కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, ఇది స్టేజ్ అనమాట మనకి. నౌ గోయింగ్ అవుట్. సో అందరికైతే తెలియజేయండి, 6th రోజు సండే ఇనాగ్రేషన్కి అయితే అందరూ రండి. ప్రజెంట్ అయితే ఇవాళ ఆల్రెడీ మార్నింగ్ దాదా ట్రైన్, కాజీపేట ట్రైన్ వెళ్ళిపోయింది. టైం వచ్చేసి 5:36. బయట కూడా ఇది పరిస్థితి, బయట సిచ్యువేషన్ ఇది. ఇప్పుడే ఫుల్గా వర్షం కొట్టి వెలిసిపోయింది. సో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇక ముందు కనిపించే రైల్వే స్టేషన్. అంటే ఈ విధంగా కనిపించదు, డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆ వీడియో పెట్టాను చూడండి. ఇక ఫ్లాగ్ వచ్చేసి మనకు 6th రోజే పెడతారనుకుంటా ఫ్లాగ్ కూడా. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, 2nd ఫ్లోర్ వరకు నడుస్తుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఒక వర్షానికి మొత్తం రైల్వే స్టేషన్ అంతా కూడా చెరువులా వేస్తుంది సరే. చెరువులా మారిన కరీంనగర్ రైల్వే స్టేషన్ మొత్తం. ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంత వీడియో. మళ్ళీ నెక్స్ట్ 6th రోజు కలుద్దాం. ఇంకా బాయ్ బాయ్.